సప్తపది ఆంధ్రభూమి మినీ నవలకు స్వాగతం. 11వ భాగం. సరే, స్నానం చేసిరా, బ్రేక్ఫాస్ట్ పెడతాను. నీకిష్టమని ఉప్మా పెసరట్టు చేశాను అంది మాధురి. ఒక్క నిమిషం అత్త, నేను వచ్చి అప్పుడే 4 రోజులయ్యింది. ఒక్కసారి నా మెయిల్ చెక్ చేసుకుంటాను. ఆఫీసుకు 10 రోజులు సెలవు పెట్టాను. అయినా ఏమైనా ముఖ్యమైనవి ఉంటే జవాబులు పంపాలి. ఒక్క అరగంట ఆగుతావా అంది దీప. అలాగే, నాకేం కంగారేం లేదు. కానీ దీప తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్ లాగాన్ చేసింది. తన కొలీగ్ స్నేహ మెయిల్ ఉండడంతో అది ఓపెన్ చేసింది. డియర్ దీప, సడన్గా ఎవరితో చెప్పకుండా ఆఫీస్కి సెలవు పెట్టి వెళ్ళిపోయావు. కారణం మాకెవ్వరికీ తెలియదు. పోనీ శేఖర్ని అడిగితే అతను ముభావంగా ఉన్నాడు. ఎనీ ప్రాబ్లం? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా? నాకేమీ అర్థం కావడం లేదు. ఒకటి మాత్రం నిజం, శేఖర్లో మునుపు ఉన్న ఉత్సాహం లేదు. నువ్వు వెళ్ళి 4 రోజులైనా అతనిలో నిన్ను మిస్ అవుతున్న ఫీలింగ్ కనపడుతుంది. జరీనా, మరకతం, షీల అందరూ బాగానే ఉన్నారు. అందరూ నీ జోక్స్ మిస్ చేస్తున్నాం. తొందరగా రా. ప్రేమతో నీ స్నేహ. స్నేహ మెయిల్ చూశాక ఒకసారి ఆలోచనలో పడింది. నిజంగా తన ఆబ్సెన్స్ శేఖర్లో కదలిక కలిగించిందా? లేకపోతే స్నేహ ఎందుకు అలా రాస్తుంది? నిజంగా తనంటే ప్రేమ ఉందేమో. ఇంకా ఎవరి మెయిల్స్ ఉన్నాయా అని చూస్తుంటే శేఖర్ మెయిల్ కనిపించింది. ఓపెన్ చేసి చూసింది. ఆ మెయిల్లో 2 వాక్యాలు ఉన్నాయి. ఐ మిస్ యూ, ఐ లవ్ యూ. చిన్నగా నవ్వుకుంది. ఇంకొంచెం పెద్ద మెయిల్ రాస్తే తన సొమ్ము ఏం పోయిందో. గబగబా మిగిలిన మెయిల్స్ అన్నీ చెక్ చేసుకుంది. ల్యాప్టాప్ ఆఫ్ చేసి, నేను ఒక్క 10 నిమిషాల్లో స్నానం చేసి వస్తానత్తా. ఇద్దరం టిఫిన్ చేద్దామంటూ బెడ్రూమ్లోకి దూరింది. మంచం మీద ఉన్న పుస్తకం తెరిచి చూసింది. 10-15 పేజీల కన్నా ఎక్కువ లేవు. మొత్తం కథ ఇన్ని పేజీల్లో ఎలా అయిపోయింది? సరే, ఇన్ని ఆలోచనలు ఎందుకు? ఆంటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంటీని అడిగితే సరి. ఆంటీ మిగిలిన వివరాలు చెప్తారు అనుకుంటూ పెట్టెలోంచి బట్టలు తీసుకుంది స్నానానికి వెళ్ళటానికి. షవర్ తిప్పుకొని స్నానం చేస్తుంటే నిద్రమత్తు వదిలి మనసుకు తనువుకు ఎంతో హాయిగా అనిపించింది. తనకిష్టమైన సోప్ సువాసన ఆస్వాదిస్తూ తనకొచ్చిన పాటను కునిరాగంలో ఆలపిస్తూ స్నానం ముగించింది. ఒళ్ళు తుడుచుకొని టవల్ చుట్టుకొని బెడ్రూమ్లో మంచం మీద ఉన్న బాతిక్ ప్రింట్లో ఉన్న సల్వార్ కమీజ్ వేసుకొని ఒకసారి తనని తాను అద్దంలో చూసుకుంది. గ్రీన్ మస్టర్డ్ కలయికలో ఉన్న ఆ ప్రింట్ దీపకి ఎంతో అందాన్ని కూర్చింది. చిన్న స్టిక్కర్ పెట్టుకొని చున్నీ వేసుకొని జుట్టును తెప్పి బటర్ఫ్లై క్లిప్ పెట్టుకుంది. మరొక్కసారి తన ప్రతిరూపాన్ని అద్దంలో చూసుకొని సంతృప్తి చెంది బయటకు వచ్చింది. వేడివేడి పెసరట్లు అల్లం పచ్చడితో ఆస్వాదిస్తూ, నువ్వు కూడా వంట బాగా చేస్తావత్తా. రోజు ఉరుకులు పరుగుల మీద ఏది రుచిగా చేసుకునేందుకు కుదరదు. ఆదరాబాదరా బ్రెడ్ జామ్ లేకపోతే మ్యాగీ, ఇదే మా బ్రేక్ఫాస్ట్. లంచ్ టైంలో ఆఫీసులో చేస్తాము. ఏదో సెలవు రోజుల్లో ఇది కూడా. వేరే పనులేమి లేకపోతేనే ఇవన్నీ సాధ్యం అంది దీప. ఏదో అనబోయి మేనకోడలతో వాదనకు దిగటం ఇష్టం లేక ఊరుకుంది. వంటింట్లోకి వెళ్ళి ఇంకో పెసరట్టు తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా వద్దత్తా, ఇప్పటికే చాలా తిన్నాను. మరి చెప్పకే, ఈ ఒక్కటి తిను. అమ్మ బాబోయ్, ఇలా తింటే నా బరువు పెరిగిపోయి ఢరోదిలా తయారవుతాను. మళ్ళీ ఆ బరువు తగ్గించుకునేందుకు జిమ్కి వెళ్ళడం మొదలు పెట్టాలి. అదొక తలకాయ నొప్పి. వద్దులే, నువ్వు కూడా తినత్తా. నేను వేస్తాను, నువ్వు తిను. వద్దు, నేను నా కోసం వేసుకున్నాను, తెచ్చుకుంటానంటూ ప్లేట్ తెచ్చుకొని టేబుల్ ముందు కూర్చుంది. శేఖర్ నిన్ను మిస్ అవుతున్నాడట. ఎలా తెలుసు? మెయిల్ రాశాడు, 2 ముక్కలు. ఐ మిస్ యూ, ఐ లవ్ యూ అంటూ. మా ఫ్రెండ్ కూడా మెయిల్ రాసింది, శేఖర్ డల్గా ఉన్నాడని. చెప్పడం మర్చిపోయాను. నువ్వు వచ్చిన నాడే నీ గురించి ఎంక్వైరీ చేస్తూ ఫోన్ చేశాడు. నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటావని అతని నమ్మకం. మళ్ళీ నిన్న రాత్రి కూడా ఫోన్ చేశాడు. నువ్వు ఎలా ఉన్నావని అడిగాడు. అతనితో మాట్లాడతావా? ఇప్పుడు వద్దులే అత్త, 2 రోజులాగి చూద్దాం. ఏం పెట్టి చేస్తున్నావా? అదేం కాదులే అంది దీప. ఇంతలో ఫోన్ మోగింది. మాధురి లేచి ఫోన్ అందుకొని మాట్లాడటం మొదలుపెట్టింది. ఫోన్ ఎవరి దగ్గర నుంచో తెలియలేదు. అత్త నవ్వుతూ మాట్లాడటం వినపడుతుంది. ఆఖరిలో మాత్రం దీప వస్తానంటే నాకేం అబ్జెక్షన్ లేదు. అది ఒప్పుకుంటే తప్పకుండా వస్తానంటూ ఫోన్ పెట్టేసింది. ఎవరత్తా, నేను వస్తానంటే వస్తానంటున్నావు? ఎవరది? ఎక్కడికి? ఇంకెవరు? కిరణ్ ఆంటీ ఫోను.
ఇవాళ తనకి ఏం కేసులు లేవట. ఫ్రీగా ఉన్నాను, రాకూడదా అని అడుగుతుంది. మా దీపకు అబ్జెక్షన్ లేకపోతే రావటానికి అభ్యంతరం లేదని అన్నాను. పెడదామా? నేను ఇంకా ఆ పుస్తకం పూర్తి చేయలేదు. ఆంటీ అడిగితే ఏం చెప్పను? పర్వాలేదు, రేపు చదువుకోవచ్చు. ఇదేమీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కాదు కదా. అలాగే వస్తావా లేక బట్టలు మార్చుకుంటావా? ఈ బట్టలు బాగానే ఉన్నాయి, ఇలాగే వస్తానంది దీప. అయితే నేను 5 నిమిషాల్లో తయారై వస్తాను, వెళదామంటూ లోపలికి దారి తీసింది మాధురి. మరి కాసేపట్లో ఇద్దరు తయారయ్యి కారులో కిరణ్ ఇంటికి బయలుదేరారు. గుమ్మంలోనే ఆహ్వానం పలికింది కిరణ్. ఈరోజు కూడా మా ఇంట్లోనే భోజనాలు, రాత్రి దాకా కబుర్లు చెప్పుకుందాం. అమ్మ బాబాయ్, రాత్రి దాకానా? అయితే మా ఆయన నాకు విడాకులు ఇవ్వడం ఖాయం. ఇప్పుడు ఎంచక్కా మీ ఇంట్లోనే ఉండి రోజూ కబుర్లు చెప్పుకోవచ్చు అంది మాధురి. మరీ చోద్యం కాకపోతే స్నేహితురాలతో ఒక్కరోజు గడిపేందుకు మీ ఆయన విడాకులు ఇస్తాడా? అలా అయితే అదేదో పుచ్చేసుకోరాదు. వాళ్ళిద్దరిని చూస్తూ ఎంత హాయిగా మాట్లాడుకుంటున్నారు. వయస్సు మర్చిపోయి చిన్నపిల్లల్లా మాట్లాడుకుంటుంటే స్నేహమేరా జీవితం అన్నట్లుగా మనిషి జీవితంలో మనసు విప్పి మాట్లాడుకోవటానికి చక్కని స్నేహం ఎంతైనా అవసరం అనిపిస్తుంది. గుండెల్లోని గుబులను అర్థం చేసుకోగలిగేదే మనసెరిగిన స్నేహితులే అనుకుంది దీప. దీప వైపు తిరిగి, ఏమ్మా దీప, నేను ఇచ్చిన పుస్తకం చదవటం అయిపోయిందా అని అడిగింది కిరణ్. లేదా ఆంటీ, ఇంకా కొంచెం ఉంది. అయిన కథ పూర్తిగా లేనట్లుంది. మిగిలిన కథ ఏమయ్యింది? ఇది ఎవరి కథ ఆంటీ? మీరు కథలు కూడా రాస్తారా? ఇంకా ఈ కథ పూర్తి చేయటానికి నాకెందుకు ఇచ్చారు? నన్నెందుకు చదవమన్నారు? ఇవన్నీ నా మనసులో మెదిలే ప్రశ్నలు. వీటన్నిటికీ సమాధానాలు మీ దగ్గర ఉన్నాయి. నాకు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది అంది దీప చిరునవ్వుతో. నీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను. అందుకే ఈరోజు నిన్ను రమ్మన్నాను. ఆ కథ ఎక్కడిదాకా చదివావు? ఆ కథకు నాకు ఉన్న సంబంధం తర్వాత చెప్తాను అంది కిరణ్. రాధ జ్యోతి ఇంటికి రావటం దాకా చదివాను. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంట్లో వాటా అడగటానికి వచ్చింది రాధ. అందులో తప్పేముంది? జ్యోతి కూడా అడగవచ్చు కదా. అంతగా కావాలంటే తన వాటా తనకు అక్కర్లేకపోతే రాధకు ఇచ్చేయవచ్చు కదా అంది. వేరెవరో డబ్బు కోసం తాపత్రయపడటం అంత మంచిది అంటావా? ఆశకు అంతెక్కడుందమ్మా. జీవితంలో ప్రతి చోట కామాలు పనికిరావు. ఫుల్ స్టాప్ కూడా ఉండాలి. తీరని కోరికలతో జీవితం నిర్వీర్యమైపోయింది. మనిషి మనుగడకు డబ్బు అవసరమే కానీ డబ్బే మనుగడ కాకూడదు. జీవితంలో సంతృప్తికి చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే లేని దానికోసం బాధపడుతుంటే మనిషి తనకు దొరికింది కూడా ఆనందించలేడు. జీవితంలో అన్నిటికన్నా ముఖ్యం ఆనందం. కోట్లకు పడిగెలెత్తిన వాడు ఆనందంగా ఉన్నాడనుకుంటే అది మూర్ఖత్వం. సంపాదించేదాకా ఒక తాపత్రయం, తరువాత దాన్ని కాపాడుకోవటం కోసం మరొక తాపత్రయం. ఈ డబ్బు పరుగులో మానవుడు సుఖ సంతోషాలు పోగొట్టుకుంటున్నాడు. మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. మన జన్మలో మనకు దొరికిన దాన్ని ఆనందించటం నేర్చుకోవాలి. ఈ డబ్బు సంపాదనలో పడితే ఆలుమగల మధ్య అనురాగం, అనురక్తి ఎంతో లోపిస్తుంది. భార్యాభర్తల అనుబంధం యాంత్రికంగా మారిపోతుంది. వారి మధ్య చిగురించి పూలు తొడగవలసిన దాంపత్య సౌరభాలు వసివాడిపోతున్నాయి. దాని ప్రభావం వారి పిల్లల మీద కూడా ఎంతైనా ఉంటుంది. ఎంత దొరికినా జీవితంలో అసంతృప్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డిప్రెషన్ అన్న మాట ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ప్రతి మనిషి నాకు డిప్రెషన్ అంటాడు. మా అమ్మమ్మ వాళ్ళు, ముందు తరం వాళ్ళు ఈ పదం ఒకటి ఉందని ఊహించి ఉండరు. ఇప్పుడు ఆ పదం చిన్న పెద్ద అందరూ వాడుతున్నారు. డిప్రెషన్కు మందులు, సైకియాట్రిస్ట్తో ట్రీట్మెంటు, ఇది వరుస. ఆ పదమే మన జీవితంలోకి రాకుండా చూసుకోవచ్చు. ఏమంటావు అంది కిరణ్. ఆలోచిస్తుంటే మీరు చెప్పింది నిజమని అనిపిస్తుంది. ఇంతకీ మిగిలిన కథ ఏమైందాంటీ? చెప్తాను. కాఫీ టీ ఏదైనా తీసుకుంటారా? ఇప్పటికే చాలా వాగేశాను, ఇంకా వాగేది చాలా ఉంది. అందుకని బ్రేక్ ఇద్దామా? అలాగే ఆంటీ, నాకు టీ చాలంది దీప. టీ తాగాక మళ్ళీ మొదలుపెట్టింది కిరణ్. రాధ ఒంటరిగానే పోరాడి తన వాటా తను సంపాదించుకుంది. జ్యోతి తన వాటా తను అడగలేదు. అమ్మ నోరు విడిచి వాటా అని అడిగితే నువ్వు నా దగ్గరే ఉంటావు కదా అమ్మ అని అనందామని అనుకున్నాడు. సీత వాటా అడిగినా జరిగేది తెలుసు కాబట్టి మాట్లాడకుండా ఊరుకుంది. స్వార్థంలోంచి పుట్టిన ప్రేమతో కొడుకు వేసిన సంకెళ్లను తెలిసి కూడా సీత సంకెళ్ళు తెంచుకు ప్రయత్నించలేదు. చివరకు కొడుకు దగ్గరే కన్నుమూసింది.
వాటా అయితే సంపాదించుకుంది, కానీ రాఘవ్కు దూరం అయింది రాధ. అన్ని బంధాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయని రుజువైంది. జ్యోతి డాక్టర్గా డిగ్రీ తీసుకుంది. ఎంబీబీఎస్ తర్వాత కార్డియాలజీ స్పెషలైజేషన్ చేసింది. జ్యోతి జీవితం కూడా పూలబాట కాదు. తన తెలివితేటలు, ఆత్మస్థైర్యంతో దారిలో వచ్చిన ముళ్ళను ఏరిపారేస్తూ ముందుకు సాగింది. కూర్చుని తింటే కొండలు కూడా కరుగుతాయి. బామ్మగారు పోయేదాకా తమకున్న ఆస్తుల వివరాలు భర్తకు, జ్యోతికి తెలియవు. పెద్దాయన కూడా ఎప్పుడూ అధికారం తన చెయ్యి దాటిపోనివ్వలేదు. ఆయన పోయాక పిడుగుపాటులా అన్నీ బయటపడ్డాయి. మంచితనంతో ఊళ్ళో వాళ్ళకిచ్చిన చేబదుళ్ళు, కాగితాలు లేక తిరిగి రాలేదు. పంటలు సరిగ్గా పండని రోజుల్లో చేసిన అప్పులు కొండలా వడ్డీతో పెరిగిపోయాయి. జ్యోతి, మధు జాగ్రత్తగా అన్ని లెక్కలు చూసి అన్ని అప్పులు తీర్చేసేసరికి ఉన్న మేడ 4 ఎకరాల పొలం మిగిలింది. ఇదంతా జ్యోతి చదువు పూర్తి కాకుండానే జరిగింది. ఎంఎస్ చేయటానికి కూడా చాలా డబ్బు అవసరం. కానీ మధు పట్టువదలని విక్రమార్కుల్లా జ్యోతిని వెనకంజ వెయ్యనివ్వలేదు. ఉన్న ఆస్తి నమ్మేసి పట్నం చేరారు. హైదరాబాదులో ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నారు. బాబును రెసిడెన్షియల్ స్కూల్లో కంటిన్యూ చేశారు. జ్యోతి ఇంకో పాపకు జన్మనిచ్చింది. పనివాళ్ల సహాయంతో మధు పాప పోషణ భారం వహించాడు. జ్యోతి క్వాలిఫైడ్ డాక్టర్ అయ్యింది. అది కథ. సప్తపది ఆంధ్రభూమి మినీ నవల తరువాయి భాగం మరొక వీడియోలో విందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.